watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. సో ఈరోజు నా దగ్గర చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు ఎలా జరుగుతుంది, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఈరోజు మీకు ఎలా ఉంది అన్నీ చెప్పబోతున్నా. ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో రోజులాగే ఒక మంచి మాటతో డేని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మంచి మాట వచ్చేసి మనకి సత్యాన్ని నమ్ముకునేవారు కోపాన్ని ఆశ్రయించలేరు. అంటే సత్యంగా నిజాయితీనే నమ్ముకున్న వాళ్ళకి అసలు కోపం రాదు అండ్ కోపంతో పనే లేదు అసలు. సో సత్యాన్ని నమ్ముకునేవారు కోపాన్ని ఆశ్రయించలేరు. ఎంత చక్కటి మంచి మాట చెప్పాను కదా. నెక్స్ట్ అయితే మై ఫేవరెట్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇవాళ మై ఫేవరెట్ సెగ్మెంట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను వేస్తాను. అది ఏంటో మీరే చూడండి. చూసారు కదా, ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇదైతే చందమామ మూవీలోంచి కాజల్ అగర్వాల్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ నుంచి తనకి ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఒక మంచి సాంగ్ చూపించాను కదా. నెక్స్ట్ అయితే చిలిపి ప్రశ్నల సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, చిలిపి ప్రశ్నల్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటుందో ఒకసారి చూద్దాం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ముద్దుగా నుండును ముక్కు పైకెక్కు, చెవులు రెండు లాగి చెంపనొక్కు. ఏంటి అది? సో బాగా ఆలోచించండి. ముద్దుగా ఉంటుందంట, ముక్కుపై ఉంటుందంట, చెవులు రెండు ఎక్కుతుందంట. మరి ఆలోచించండి. క్వశ్చన్ సింపుల్గానే ఉంది. సో నేను అయితే 2 క్వశ్చన్స్ అడిగేసాను. మీకు బాగా ఆలోచించి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చెయ్యండి. అండ్ నెక్స్ట్ అయితే రాశి ఫలాలు సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదా. ఇవాళ ఎలా ఉంది మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా రాశి ఫలాలు? నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. అందుకే మేషరాశి ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇవాళ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే బ్యాంకింగ్ రంగాల వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, కొంచెం పని భారం అధికమవుతుంది. అలాగే మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. అలాగే ఇతరుల సలహా కంటే సొంత సలహాని పాటించడం మంచిది. అంటే ఇతరులు మీకు ఇచ్చే సజెషన్స్ కంటే మీరు మీ ఓన్గా తీసుకున్న డెసిషన్స్ని నమ్మడమే చాలా మంచిది. సో మేషరాశి వాళ్ళు ఇవాళ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అయితే వృషభ రాశి. సో ఇవాళ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగస్తులు కార్యరంగంతో పాటు సొంత పనులు కూడా పూర్తి కాగలవు. అంటే మీ బిజినెస్ పనులే కాకుండా మీ ఓన్ పనులు కూడా ఇవాళ పూర్తి చేస్తారు. అలాగే పెద్దల ఆశీస్సులు ప్రశంసలు పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీకు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. క్యాటరింగ్ స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. సో క్యాటరింగ్ స్టేషనరీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ చాలా ఆశాజనకంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో ఇవాళ మిథున అధికారుల నుంచి ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. సభలు సజావుగా సాగుతాయి. అంటే సభలో హుందాగా వ్యవహరిస్తారు మీరు. అండ్ హుందాగా వ్యవహరించడం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఇవాళ మీరు సోదరులు మీతో అన్ని విషయాలలో ఏకీభవిస్తారు. సో మీరు మీ సోదరులతో అన్ని విషయాల్లో హ్యాపీగా ఏకీభవించేస్తారు. నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో ఇవాళ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరని ఆందోళన కలిగిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులు ఉన్నారన్న విషయం గమనించండి. అండ్ కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సో చూసుకున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి ఇవాళ. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అంటే మీరు ఏదనుకుంటారో అది మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు పునరారంభం అవుతాయి. అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన అన్నీ ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్త్రీలు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురి అవుతారు. సో మీకు అనవసరంగా వాటిల్లో అసలు తల దూచద్దు. మీ పని ఏదో మీరు చూసుకోండి. నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆర్థిక వ్యవహారాలతో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అలాగే స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం తప్పకుండా లభిస్తుంది. అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో దానికైతే మీ రిలేషన్షిప్స్ అందరి దగ్గర నుంచి సహకారం లభిస్తుంది. వాహనం నిదానంగా నడపడం శ్రేయస్కరం. అసలు ఫాస్ట్ వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. స్త్రీలకు షాపింగ్లోనూ వాహనం నడుపుటకు ఏకాగ్రత అవసరం. అంటే షాపింగ్ చేసేటప్పుడు లేదా బండి ఏదైనా డ్రైవ్ చేసేటప్పుడు ఏకాగ్రత అవసరం. సోదరులతో ఏకీభవించకపోతారంటే మీరైతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో అస్సలు ఏకీభవించడం వల్ల రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు హ్యాపీగా సభా సమావేశాలు అన్నింటిలో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నెక్స్ట్ అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఓకే, వాళ్ళ వృశ్చిక రాశి వాళ్ళకి తలకు మించిన బాధ్యతలు, ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే మీరు ఎక్కువగా మీ బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటారు. దాంతో మీ ఆరోగ్యం కొంచెం డౌన్ అవుతుంది. జాగ్రత్త వహించండి. అలాగే దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. మీకైతే ఇవాళ మీ దూర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అండ్ వాటి వల్ల మీరు ఫుల్ జోష్గా ఉంటారు. మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీరైతే వాళ్ళంతా ఉల్లాసంగా గడిపేస్తారు. నెక్స్ట్ అయితే ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం. సో ఇవాళ ఏమైనా ఆర్థికంగా లావాదేవీలు చేసుకోవాలి అనుకుంటే ఈరోజు చాలా అనుకూలం. రావాల్సిన మొండి బకాయిలు సైతం వసూలు కాగలవు. సో మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇవాళ వస్తాయి. మీకు ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి నిరుత్సాహం. సో ఇందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం నిరుత్సాహంగా ఉంది ఈరోజు. అయినా సరే మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. సో ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది ఈరోజు. మొత్తానికి ఈరోజు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా, అంటే అనవసరంగా ఆలోచిస్తూ టైంని వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. అంటే విశ్రాంతి తీసుకోవడం కొంచెం తక్కువ అవుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రుణాలు తీరుస్తారు. మీరైతే రుణాలు తీరుస్తారు. అండ్ నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో నిరుద్యోగులకు చేతి దాకా వచ్చిన అవకాశాలు చేయి జారిపోతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి చేతి వరకు వస్తుంది, అలాగే చేయి జారిపోతుంది. అలాగే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. దీనికంటే మంచి ఆఫరే మీకు రావచ్చు. అలాగే స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెలకు అవసరం. ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి షాపింగ్ చేయండి. మత్స్య అలాగే కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. నిరుద్యోగులకు చేతి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. అంటే మీకు కూడా కొంచెం చూసుకోండి. ఏదైనా అవసరం వచ్చే అవకాశం అలా చేజారిపోతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలతో కొంచెం జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాలి. అలాగే కుటుంబీకులతో చాలా అందంగా గడుపుతారు ఈరోజు మీరు. సో మీరందరూ కూడా ఇవాళ ఫ్యామిలీస్తో, రిలేటివ్స్తో చాలా హ్యాపీగా గడిపేస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. మీరు ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే వెంటనే చేయండి. అసలు ఆలస్యం అయితే చేయొద్దు. సో చూసారు కదా ఈరోజు మీకు ఎలా ఉందో నేను చెప్పాను. మరి నమ్మే వాళ్ళు నమ్మండి అండ్ జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసా సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇవాళ మీకు ఒక విషయం తెలుసా సెగ్మెంట్లో మనకి జాబ్ అప్డేట్ ఏంటి అని చూస్తున్నారా? ఎస్ చెప్తాను నేను. జాబ్ అప్డేట్ వచ్చేసి ఏపీ పోస్టల్ సర్కిల్లో ఉంది. అండ్ పోస్ట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్గా 2 పోస్టులు ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th
పాస్. అండ్ లాస్ట్ డేట్ అయితే 18th August 2014. అండ్ వెబ్సైట్ చెప్తున్నా www.appost.in. సో appost.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ 2 పోస్టులు ఉన్నాయి, అప్లై చేయొచ్చు. సో జాబ్ అప్డేట్ కూడా చెప్పేశాను. నెక్స్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, వెంటనే బ్యాక్ అయిపోతా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. నెక్స్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, నేను చెప్తాను. ఓకేలే, మీరు కానీ ఇప్పుడు అప్డేట్స్ మిస్ అయినట్టయితే మీరు యూట్యూబ్లోకి లాగిన్ అవ్వి మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే Facebook/Morning Coffeeలోకి ఎంటర్ అయ్యి మీ లైక్స్, కామెంట్స్ అండ్ అక్కడ కూడా షోని చూసేయచ్చు. నెక్స్ట్ అయితే ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసేద్దాం. 24 క్యారెట్ గోల్డ్ 10 grams చూద్దాం. హైదరాబాద్లో మనకి 28,150, ముంబైలో 28,200, చెన్నైలో 28,120. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, చెక్ చేసుకోండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్లో హైదరాబాద్ 28,150, ముంబైలో 28,200, అలాగే చెన్నైలో 28,120. సో చెక్ చేసుకున్నారు కదా గోల్డ్ రేట్స్. మరి నెక్స్ట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా? ఎస్, నెక్స్ట్ అయితే మనకి ట్రావెల్ సెగ్మెంట్ ఉంది. సో లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, ట్రావెల్. ఓకే, ఇవాళ ట్రావెల్లో నేను చెప్పబోయేది ఏంటి అంటే, అసలు నార్త్ ఇండియాలో, ఇండియా మొత్తంలో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది, అదే చిరపుంజి. సో దాని గురించి ఇవాళ ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూశారు కదా చిరుపుంజి. ఇదైతే బ్యూటిఫుల్ ప్లేస్, విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి తప్పగా. నెక్స్ట్ అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరెక్కడి నుంచో చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? త్రిమూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? మరి క్వశ్చన్స్ విన్నారా ఇవాళ? విన్నాను. ఆన్సర్స్ తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నిమ్మకాయ. నిమ్మకాయ అసలు క్వశ్చన్ ఏంటి చెప్పండి. అంటే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, అంటే దాన్ని జల్లిస్తే అది వెళ్ళిపోతా ఉంటది కదా, బాబా. తర్వాత దాన్ని గిల్లేమనుకోండి ఏడుస్తుంది, అంటే గిల్లితే ఏడుస్తుందని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదండి. అంటే వస్తాయి కదా. అంతేనా? ఏదో చెప్పారు మొత్తానికి అంతే కదా అంటున్నారు. ఇదైతే మాత్రం అసలు రాంగ్ ఆన్సర్ అండి, ఇది కాదు ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి. ఓకేనా?
ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ముద్దుగా ఉండును, ముక్కు పైకి ఎక్కువ, ఎలా చెవులు ఆ? ఏంటంటే మళ్ళీ చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు మధ్యలో ఆపద్దు. ఓకే, ఓకే. ముద్దుగా నుండు, ముక్కు పైకి ఎక్కు, చెవులు 2 లాగు, చెంప నొక్కు, దండి పండితులకు దారి చూపు. ఏమన్నా క్లూస్ ఇస్తారండి? క్లూస్. క్లూవా? క్లూ ఇస్తే నాకేంటి? క్లూ ఏముండదు, ఇది చాలా ఈజీ అండి. మీరు ఒకసారి నేను చెప్పింది ఆలోచన. ఫస్ట్ 3 లైన్స్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది. ఆన్సర్ అంటే కంప్లీట్ ఆన్సర్ ఉండదు, ఈజీ చాలా. త్రిమూర్తి గారు ఓకేనండి, ఫోన్లేండి, మీరు ఎక్కువ ఆలోచించద్దు. నేను అలాగే ఆన్సర్ చెప్తా కదా ఎండింగ్లో, అప్పుడు వినండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఇలాగే కాల్ చేసి మాట్లాడాలంటే వెంటనే కాల్ చేయండి 83390999. సో ఈ నెంబర్కి కాల్ చేసేయండి. అలాగే మీరు Facebook/మార్నింగ్ కాఫీలో కూడా ఎంటర్ అవి మీకు తెలిసిన లైక్స్, కామెంట్స్ అన్నీ ఇవ్వచ్చు. అండ్ ఒకేలా కనుక మీరు షోని మిస్ అయ్యి ఉంటే కనుక యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన వెంటనే మీకు ఈ రోజే కాదు, నిన్ను ప్రతి ఒక్కటి వస్తుంది. మీరు ఏ రోజు మిస్ అయితే ఆ రోజు అప్డేట్స్ అని తెలుసుకోవచ్చండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఏ అప్డేట్స్ అని చూస్తున్నారా? ఉన్నాయండి, కంగారు ఎందుకు, కొంచెంసేపు మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్న తర్వాత మిగతా అప్డేట్స్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టారు. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించరా? తగ్గించేసామండి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? రాజేష్. రాజేష్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుంచి. తిరుపతి, ఓకే. రాజేష్ ఏం చేస్తుంటారు? మేము జాబ్ చేస్తుంటాం. జాబ్ చేస్తూ ఉంటారా? ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? సీరియస్గా మాట్లాడుతున్నావా? ఆ. అయ్యో అబ్బా, ఓన్లండి, ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు కరెక్ట్గా. సరే, ఏ జాబ్ చేస్తూ ఉంటారు? అమరావతిలో జాబ్ చేస్తామండి. ఓకే, జాబ్ చేస్తున్నారు. మరి జాబ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? రెడీ అయిపోయాం. డైలీ మీకు కాల్ చేస్తాం. ఎప్పుడు నేను కలవలేదు, ఈరోజు కలిసి మీతో మాట్లాడుతాం. మరి ఈ రోజు కలిస్తే ఇంత డల్గా మాట్లాడతారా? డైలీ కాల్ చేసి ఇంత డల్గా మాట్లాడతారా అంటున్నా. డల్గా మాట్లాడుతున్నానా అని అనిపించింది. కానీ ఓకే, క్వశ్చన్ నేను అడుగుతా, ఆన్సర్స్ తెలిస్తే చెప్పండి. ఓకే, అడగండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కాళ్ళు ఉండవి కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవి కానీ ఏడుస్తుంది. కళ్ళు ఉండదు కానీ ఏడుస్తుంది. ఎస్, కాళ్ళు ఉండవు నడుస్తుంది, కళ్ళు ఉండవు ఏడుస్తుంది. అదే నిమ్మకాయ అండి, ఎంతమంది ఆన్సర్ చెప్పారు కదా. వామ్మో, ఈ నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు మధ్యలో? ప్రతి హలో, మీరు నవ్వకండి, చూడలేకపోతున్నాం. ఎరగద్ద మీ నిమ్మకాయ కాదండి బాబు, అందరూ నిమ్మకాయ నిమ్మకాయ అంటున్నారు. అసలు అది నడవదు, ఏడవదు, దేన్ని గిల్లినా కానీ మనకి అలాగే అనిపిస్తుంది. కానీ నిమ్మకాయ కాదు ఆన్సర్. చూసారా, త్రిమూర్తి గారు ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్పి అందరూ చెప్పిందండి. పోనీ ఇంకో క్వశ్చన్ అడుగుతా, ట్రై చేయండి. ఓకేనా? చెప్పండి. ఓకే, ముద్దుగా ఉంటుంది, ముక్కు పైకి ఎక్కును, చెవులు 2 లాగి చెంప నొక్కును, దండి పండితులకు దారి చూపుట వృత్తి. అంటే మ్యారేజ్ చేసుకోవడం అండి. హలో, చెప్పండి. కరెక్ట్ ఆన్సర్, మ్యారేజ్ చేసుకోవడం. మ్యారేజ్ చేసుకోవడం. మా ముక్కు పైకి ఎక్కువ ఏంటి, చెవులు 2 లాగేంటి, ముక్కు పైకి మీ వైఫ్ ఎక్కుతుందా? ఆన్సర్ మ్యారేజ్ చేసుకోవడం కాదు. అవునా? ఓకే అండి, సరే, ఏం పర్లేదు. మీరు షో ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి, నేను ఆన్సర్స్ చెప్తాను, అప్పుడు మీరు తెలుసుకోండి. అంత కన్ఫామ్గా మ్యారేజ్ అన్నారు, ఏమో మరి ముక్కుపైకి ఎక్కును అన్నదానికి నాకు ఎలాగ ఆన్సర్ రిలేట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఆన్సర్స్ అయితే చెప్పారు ఏదో ఒకటి. నెక్స్ట్ మళ్ళీ మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి 83390999కి. నెక్స్ట్ అయితే ఈరోజు మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్, ప్లాన్ చేసుకుందరు. కానీ నేనైతే ఈవెంట్ సెగ్మెంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తా కాబట్టి లెట్స్ ఎంటర్ ఇంటూ నెక్స్ట్ సెగ్మెంట్, ఈవెంట్స్.
సో ముందైతే మనం ఒక కాల్ రెడీగా ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి చూసేద్దాం. హలో హలో చెప్పండి. చెప్పండి అంట. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శివ. శివ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూరంపేట అండి, మాది విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. ఓకే, సారీ చెప్పండి. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పాలి మీరే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మాయి ఎప్పుడు గుర్తొచ్చిందా మీకు? గుడ్ మార్నింగ్. శివ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ చదువుతానండి. ఆ? నేను డిగ్రీ చదువుతాను. డిగ్రీ చదువుతున్నారు, మరి కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా, ఓపిక లేదా? ఎందుకు లేదు మేడం? ఎందుకు లేదు మేడం, మరి గట్టిగా మాట్లాడండి సార్. చెప్పండి మేడం, డిగ్రీ చదువుతాను నేను. సెకండ్ ఇయరా, ఫస్ట్ ఇయరా, థర్డ్ ఇయరా? లాస్ట్ ఇయర్ మేడం. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా కాలేజ్ లేకపోతే? ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఎంజాయ్ చేస్తూనే ఉంటారా? మరి కాలేజీలో అసలు డుమ్మా కొడుతున్నారా ఫుల్? లేదు, రెగ్యులర్గా వెళ్తున్నారా? డుమ్మా ఏం లేదు మేడం. డుమ్మా ఏం లేదు. సరే, మరి క్వశ్చన్స్ విన్నారా శివ గారు మీరు? విన్నా మేడం. విన్నారా? మరి ఆన్సర్ తెలుసా? ఒకటి ఆకాశం. ఆకాశమా? కాదా మేడం, మరి నడుస్తుంది ఏడుస్తుంది కదా, అదే ఆకాశం నడుస్తుందా మనకి? మరి మేఘాలు నడుస్తాయి కదా మేడం. ఆకాశమా మేఘమా ఏంటి ఆన్సర్? ఆకాశం మేడం. సరే, మీరు ఫిక్స్ అయిపోయారు మైండ్ లో బాగా ఆకాశం అని. ఆకాశం క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. ఓకే సరే, ఆకాశం ఓకేనా? ఫిక్స్ లాక్. అమ్మాయి ఇంకొద్దు, మీరు ఇంకోసారి ఆకాశం అనొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? చెప్పండి. ముద్దుగా ఉంటుంది, ముక్కు పైకి ఎక్కును, చెవులు రెండు నొక్కి చెంప నొక్కును, దండి పండితులకు దారి చూపును. తెలియదు మేడం. అబ్బా, ఇంత చక్కగా విన్నారు. చెప్పి లాస్ట్కి తెలియదు మేడం అని చెప్తున్నారు మీరు. అసలు ఐడియా కూడా లేదా? లేదు మేడం. పోన్లేండి, ఫస్ట్ ఆన్సర్ అయితే చెప్పారు కదా మొత్తానికి మీరు. అది మాత్రం నాకు కొంచెం కరెక్ట్, కొంచెం రాంగ్ అనిపిస్తుంది. చూద్దాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ శివ గారు ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఇలా కాల్ చేసేయండి. కాల్ చేసి మీకు తెలిసిన ఆన్సర్స్ అన్ని చెప్పచ్చు. అండ్ ఈవెంట్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఈవెంట్స్లో ఎక్కడెక్కడ ఏమున్నాయని నేను చెప్తా. రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకి ఈవెంట్ ఉంది. అఖిల భారత కూచిపూడి నాట్య సభ మండలి వాళ్ళు నిర్వహిస్తున్నారు ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోతుంది రవీంద్ర భారతిలో. నెక్స్ట్ త్యాగరాయ గాన సభలో ఇంకొక ఈవెంట్ ఉంది మనకి. సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ వేములదేవి రచించిన వ్యాస భారత ఆవిష్కరణ ఉంది. ఇదైతే 6:30కి త్యాగరాయ గాన సభలో ఉంటుంది. మరి ఈవెంట్స్ చూసుకున్నారు కదా, వీటితో పాటు మనకి చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు మాత్రం వెంటనే కాల్ చేసేయండి. 8333990199 ఈ నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మాట్లాడండి. అండ్ Facebook/Morning Coffeeలో కూడా ఎంటర్ అవ్వచ్చు. మీరు లైక్, కామెంట్స్ అన్నీ ఇవ్వచ్చు. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా, ఇప్పుడైతే నేను ఒక బ్రేక్ తీసుకుంటా కన్ఫామ్గా. సో వెంటనే బ్యాక్ అయిపోతా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. నెక్స్ట్ అయితే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టరా ప్లీజ్. హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే మీరు హలో నేను హలో, మీరు హలో నేను హలో అనాలి అంతే. సో చూసారా, కాల్ కట్ అయిపోయింది. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అనవసరంగా కాల్ కట్ అయిపోతుంది, మనకి మాట్లాడుకోవడానికి ఛాన్స్ దొరకదు. అండ్ నెక్స్ట్ అయితే చిట్టి చిట్కా సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం.
సో ఇవాళ చిట్టి చిట్కా సెగ్మెంట్లో ఒక మంచి టిప్ ఇద్దాం అనుకుంటున్నాను మన లిప్స్కి సంబంధించి. అంటే చలికాలం వచ్చేసినది, పెదాలు పగిలిపోతాయి, అందరూ దీంతో సఫర్ అవుతారు. సో పెదాలు పగిలినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కొంచెం తేనె తీసుకొని అప్లై చేస్తూ ఉండాలి. అది రెగ్యులర్గా చేస్తుంటే డేకి ఒక 2 or 3 టైమ్స్ చేస్తుంటే పెదాలు అస్సలు పగలవు అండ్ చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. సో ట్రై చేసి చూడండి. వీటితో పాటు మనం రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, రోజ్ పెటల్స్ కూడా మనం రబ్ చేసుకోవచ్చు లిప్స్ మీద. అప్పుడు లిప్స్ రోజ్గా ఉంటాయి, అలాగే లిప్స్ పగలడం కూడా కొంచెం తగ్గుతుంది. మరి ఇవన్నీ ట్రై చేసి చూడండి. చలికాలం వస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉంచుకొని మీ లిప్స్ని. అండ్ టిప్స్ చెప్పేసాను, మరి మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు నెక్స్ట్ దేని గురించి వెయిట్ చేస్తున్నారు, ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది అనే కదా నేను చెప్తాను. కానీ దానికంటే ముందు మీరు నాతో మాట్లాడాలి అంటే వెంటనే కాల్ చేసేయండి. 8333990199కి కాల్ చేయండి. అలాగే మీరు Facebook/మార్నింగ్ కాఫీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ మీకు నచ్చిన కామెంట్స్, లైక్స్ అన్నీ చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా ఎంటర్ అయ్యి మీకు తెలిసిన అంటే మీరు మిస్ అయిన అప్డేట్స్ అన్ని యూట్యూబ్లో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా ఈ టైంలో బయటకు ఉండి మిస్ అవుతున్నారు అంటే వెంటనే లైవ్ ఛానల్లోకి లాగిన్ అయిపోయి మీరు లైవ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అప్డేట్స్ అని. ఇప్పుడు అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరెక్కడి నుంచి చూసేద్దాం. హలో హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? పవన్. పవన్, ఏం చేస్తుంటారు? సిఏ ఫైనల్ ఇయర్. సిఏ ఫైనల్ ఇయరా? కొంచెం గట్టిగా మాట్లాడగలరా? షూర్. యా ష్యూర్. ఎందుకు అంత డల్గా సీరియస్గా ఉన్నారు? అంటే మార్నింగ్ టైం కదా, ఇప్పుడే లేచాం. మార్నింగ్ టైం అంటే రోజు మార్నింగ్ టైం మీరు ఇలాగే ఉంటారా సీరియస్గా? రూలా అదేమైనా? సీరియస్గా లేదు, ఇప్పుడే లేచాం కదా. ఓకే, ఇప్పుడే లేచారు. సరే, ఇంకెక్కువ డిస్టర్బ్ చేయను. మరి క్వశ్చన్స్ విన్నారా? లేదండి. పోనీ అడుగుతా, ఇప్పుడు వినేసి ఆన్సర్స్ తెలిస్తే చెప్పండి. ఓకే ఓకే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఓకే. ఓకే కాదు, అంతే క్వశ్చన్. నా దగ్గర ఇంక లేదు క్వశ్చన్. ఒకసారి రిపీట్ చేయరా? ఓకే, రిపీట్ చేస్తాను. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుందా? ఎస్. తెలియదండి. తెలీదు. పోన్లే, ఇప్పుడే లేచారా అంటున్నావు. అసలు నువ్వు మాట్లాడడానికే సీరియస్గా మాట్లాడుతున్నావు, ఇంకా ఆలోచించే అంత టైం వద్దులే. నేను అలాగే ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను, విను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ అయితే వెదర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఇవాళ వెదర్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్లో మినిమం 23, మ్యాక్సిమం 28. కర్నూలులో మినిమం 25, మ్యాక్సిమం 31. నెక్స్ట్ అయితే తిరుపతి 29, 36 ఉంది మనకి తిరుపతిలో. అండ్ నెక్స్ట్ అయితే విజయవాడ మినిమం 27, మ్యాక్సిమం 35. నెక్స్ట్ అయితే విశాఖపట్నం వచ్చేసిన మనకి విశాఖపట్నంలో మినిమం 26, మ్యాక్సిమం 29. వరంగల్లో మినిమం 24, అలాగే మ్యాక్సిమం 29. సో చూసారు కదా వెదర్ రిపోర్ట్. ఈరోజు అప్డేట్స్ అన్నీ చూసారు కదా. ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నారు? ఆన్సర్స్ గురించే కదా. నాకు తెలుసు మనకి చాలామంది నిమ్మకాయ అని ఆన్సర్ ఇచ్చారు, కానీ ఆన్సర్ నిమ్మకాయ కాదు. ముందు క్వశ్చన్ ఏంటో మనం చూసేద్దాం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. నిమ్మకాయ కాదు, వచ్చేసి ఆన్సర్ మేఘం. సో నడుస్తూ ఉంటుంది మేఘం అండ్ వర్షిస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ముద్దుగా ఉంటుంది, ముక్కు పైకి ఎక్కుతుంది, అలాగే చెవులు 2 లాగి చెంపనొక్కు, దండి పండితులకు దారి చూపు వృత్తి. ఆన్సర్ వచ్చేసి మనకి కళ్ళ జోడు, స్పెడ్స్ అనమాట. ఎవరు ఆన్సర్ అయితే కరెక్ట్గా చెప్పలేదు. ఇది అయితే ఈరోజు అప్డేట్స్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు మరిన్ని అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. Until then, keep watching 99% TV. Bye bye.